భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందన్న గాంధీజీ మాటల్ని ఆదర్శంగా తీసుకున్నారా యువకులు. సొంత మేలు కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయడానికి ముందుకొచ్చారు. యువత నడుం కడితే అభివృద్ధి పరుగులు తీస్తుందని నిరూపించారు. తమ ఊరిని జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. వడివడిగా అడుగులేస్తున్న వీళ్లంతా తమ గ్రామాన్ని కూడా అదే వేగంతో అభివృద్ధి చేస్తున్నారు. గర్వంగా వీళ్లు చేతిలో పట్టుకున్న జ్ఞాపిక కనపర్తి గ్రామానికి జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు. ఇది ప్రకాశం జిల్లా నాగలుప్పులపాడు మండలంలోని కనపర్తి గ్రామం. దేశంలోని అన్ని పల్లెల్లాంటిదే. కానీ ఇక్కడ జరుగుతున్న భిన్నమైన కార్యక్రమాలే కనపర్తికి గ్రామరత్న అవార్డుని తెచ్చిపెట్టాయి. కనపర్తి గ్రామానికి చెందిన త్రినాథ్ వేసిన ముందడుగు ఇప్పుడు ఈ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ప్రైవేటు పాఠాలు చెప్పుకునే త్రినాథ్ ప్రజలకు తన చేతనైన సాయం చేస్తుంటాడు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన భారత్ నిర్మాణ్ వాలంటీర్ కార్యక్రమం త్రినాథ్ ని ఆకర్షించింది. 2 ఇంజనీరింగ్ విద్యార్థులు, ఓ ఆటో డ్రైవర్, మరో వ్యవసాయ కూలీ, రైతులు, గ్రామస్తులు మొత్తం 19 మంది త్రినాథ్ కి జత కలిశారు. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న ఈ పథకం ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. అసలు సంక్షేమ పథకాలు ఉన్నాయన్న విషయం కూడా 80% పేదలకు తెలియడం లేదంటే అతిశక్తి కాదు. దీంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మకంగా భారత్ నిర్మాణ్ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించింది. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకు వచ్చే యువతకు శిక్షణ ఇచ్చి వాలంటీర్లుగా నియమిస్తోంది. ఈ పథకం కింద కనపర్తి గ్రామానికి చెందిన త్రినాథ్ బృందం గత ఏడాది శిక్షణ పొందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 250 సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందిరా ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇళ్లు, అంత్యోదయ పథకం, పింఛన్లు, మరుగుదొడ్లు, స్వయం ఉపాధి వంటి ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు వృత్తి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లిప్పించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. పలువురు మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ ఇప్పించారు. అలా శిక్షణ పొంది ఉపాధి పొందిన వారిలో సుబ్బమ్మ ఒకరు. ప్రతి ఒక్కళ్ళకి సారే ఎంకరేజ్ చేసి ఇప్పించారు. మాకు మిషన్ మస్తానికి సిండికేట్ బ్యాంకు వారి తరపున లోన్స్ ఇప్పించారు. అవి ఇప్పించినాక ఈ మిషన్ కొనుక్కున్నాము, ఉపయోగించుకుంటున్నాం. ఏడాది పాటు ఈ బృందం చేసిన కృషిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించింది. ప్రతిష్టాత్మక గ్రామరత్న అవార్డు ప్రకటించింది. మన రాష్ట్రం నుంచి చిత్తూరు, కరీంనగర్ జిల్లాల్లోని 2 గ్రామాలతో పాటు కనపర్తికి కూడా ఈ గుర్తింపు దక్కింది. ఇటీవల పూణేలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి బీకే సిన్హా చేతుల మీదుగా త్రినాథ్ బృందం ఈ అవార్డుని అందుకుంది. గ్రామం మనకి ఏమి ఇచ్చింది అని కాకుండా గ్రామానికి మనం ఏం చేస్తున్నాం సర్వీస్ అనే మోటివ్ కాన్సెప్ట్ తోటి మేమందరం గ్రామంలో కూర్చొని భారత్ నిర్మాణ వాలంటీర్స్ అదర్స్ గ్రామ పెద్దలను కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని ఉపాధి హామీ పథకాన్ని మొదటి అంశంగా తీసుకున్నామండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకంలో 1780 మందికి జాబ్ కార్డ్స్ ఇప్పించి వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ పథకం పనులు కల్పించి గ్రామంలో వాళ్ళందరూ కూడా పనులు కల్పించడం వల్ల మా గ్రామం రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం 11-12 సంవత్సరానికి స్టేట్ ఫస్ట్ వచ్చిందండి. మెరక పొలాల రైతులు చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళండి. ఆ భూములను వదిలేసి బయటకు వెళ్ళిపోతుండేవాళ్ళు. వాళ్ళందరూ ఒక సంఘంగా చేసి వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇప్పించడం, ఉపాధి హామీ పథకం ద్వారా వారి పొలాల కాలువలు ఏర్పాటు చేయడము, తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా వాళ్ళకి 50% సబ్సిడీ తోటి ఎలక్ట్రికల్ మోటార్లు తెప్పించు చేసి ఆ వలస వాళ్ళందరినీ వెనక్కి రప్పించి ఆ భూములన్నీ కూడా సస్యశ్యామలం చేసేవండి. మా సర్వీసెస్ గుర్తించి గ్రామరత్న, భారత నిర్మాణ్ గ్రామరత్న అవార్డు ఇచ్చారు. గ్రామరత్న అవార్డు రావడం పట్ల త్రినాథ్ బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు సహకరిస్తే సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తామంటున్నారు. తాము చేయాల్సింది ఇంకా చాలా ఉందని చెప్తున్నారు. ఎవరి సాధ్యం అంటూ వాళ్ళు చూసుకోకుండా నేను బాగుపడ్డాను, నేను చదువుకున్నాను, నేను బాగుపడితే అనే కాన్సెప్ట్ కాకుండా గ్రామానికంటూ ఏదైనా చేయాలనే నెపంతో ఏదో ఒకటి చేయాలని ఉంచుకోవాలి. అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. నేను నాతో జరుగుతుంటా కొంత టైం దీన్ని కేటాయించి చేస్తున్నాను సార్. దీంట్లో చేసేందుకు గ్రామానికి ఎంతో నేను మేలు చేయగలుగుతున్నాను అనే ఒక నమ్మకం, సంతృప్తి నాకు కలిగింది సార్. ఊరు మాకేమిచ్చింది అనుకోకుండా ఊరు కోసం మనమేం చేశామని ఆలోచించాలని
భారత్ నిర్మాణ్ వాలంటీర్లు చెప్తున్నారు. అధికారం ఉన్నా పట్టించుకోని అధికారులకు, ప్రజాప్రతినిధులకు త్రినాథ్ బృందాన్ని చూసి కనువిప్పు కలగాలి. యువత వీరిని ఆదర్శంగా తీసుకుంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని గ్రామస్తులు చెప్తున్నారు.